ఇక నిరుద్యోగ యువకుల ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థి సంఘాల నాయకులను నిరుద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. డిఎస్సి గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పాలమూరు యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తు అరెస్టు చేసి మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ పాలమూరు యూనివర్సిటీ కన్వీనర్ గడ్డం భరత్ బాబు ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు బాండ్ పేపర్ మీద ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే నిర్బంధాలు ఏమిటని ప్రశ్నించారు. ఈరోజు పాలమూరు విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల నాయకులను మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ వారు మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు మేము రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా నిలిచేటటువంటి సందర్భంలో మరి డిఎస్సిని వాయిదా వేయాలని గ్రూప్స్లో పోస్టులు పెంచాలని మేము శాంతియుతంగా కార్యక్రమాలను చేస్తూ ఉంటే ఈరోజు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకురావడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎన్నికల విద్యార్థుల అరెస్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, నిరుద్యోగ యువత తలపెట్టిన కార్యక్రమానికి సంబంధించి ఎందుకు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు అక్కడ? రాజేష్, పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులను పోలీసులు ఇవాళ తెల్లవారుజామున అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకే యూనివర్సిటీకి చేరుకున్నటువంటి పోలీసులు వివిధ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు హైదరాబాద్ లో నిరుద్యోగుల భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ కి పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు తరలి వెళ్తారనేటటువంటి ఉద్దేశంతో పోలీసులు యొక్క అరెస్ట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి భరత్ బాబును యూనివర్సిటీ కన్వీనర్ గా ఉన్నారు. ఆయన నేను అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనతో పాటు 10-15 మంది వివిధ విద్యార్థి సంఘాల నాయకులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా కూడా పాలమూరు జిల్లాలో నిరుద్యోగులు ఓవైపు డిఎస్సి వాయిదా వేయాలని, మరోవైపు గ్రూప్స్ వాయిదా వేయాలని చెప్పి కూడా గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. పలుమార్లు ర్యాలీలు, నిరసనలు కూడా చేయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి లైబ్రరీ వద్ద కూడా విద్యార్థులు గత కొన్ని రోజులుగా కూడా ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు రకరకాల కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ హైదరాబాద్ లో జేఏసీ మీటింగ్ నిర్వహించుకోవాలని చెప్పి కూడా అనుకున్నారు. అయితే దానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా విద్యార్థులు తరలి వెళ్తారనేటటువంటి ఉద్దేశంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. వారిని మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ కే తరలించడం జరిగింది. అయితే డిఎస్సి ఎగ్జామ్స్ నిన్ననే ప్రారంభం కావడం జరిగింది. అయితే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులను సైతం పోలీసులు పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. తమకు ఎగ్జామ్ ఉంది, మరొక 2-3 రోజుల్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ నెల 30వ తేదీన ఎగ్జామ్ ఉన్నటువంటి విద్యార్థులను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మేము ప్రిపేర్ కావాలి, మాకు డిఎస్సి ఎగ్జామ్ ఉందని చెప్పినప్పటికీ కూడా పోలీసులు వినకుండా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గత కొన్ని రోజులుగా కూడా నిరుద్యోగులను అరెస్ట్ చేస్తూ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తూ నిరుద్యోగుల ఫైట్ ని అరికట్టేందుకు కూడా పోలీసులు ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అయితే ఈ పోలీసుల చర్యలను నిరుద్యోగులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు మేము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ కూడా పోలీసులు మా పట్ల ముందస్తు అరెస్ట్ చేస్తూ మమ్మల్ని ఎటువంటి ప్రోగ్రాంలో కూడా పాల్గొనకుండా చేస్తారని చెప్పి విద్యార్థి సంఘ నాయకులు, నిరుద్యోగులంతా కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. రాజేష్, థ్యాంక్ యూ నరేష్.